ఈ మైక్ని ఇట్లా దింపి ఇట్లా పెట్టా, అప్పుడు కొంచెం సౌండ్ మంచిగా వస్తుంది. స్వాగతం సుస్వాగతం, నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం రోస్ట్ చేద్దాం కొన్ని ఫన్నీ థింగ్స్ ని అండ్ కొన్ని సీరియస్ థింగ్స్ ని ఫన్నీ అండ్ ఎడ్యుకేషనల్ వేలో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి, మజా వస్తుంది. నా వీడియోస్ ని హైప్ ఇస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కూడా నచ్చితే హైప్ ఇవ్వండి. ఎడిసన్ బల్బు కనుగొన్నాడు, బార్బేజ్ కంప్యూటర్ కనుగొన్నాడు, స్టీవ్ జాబ్స్ యాపిల్ ఫౌండర్. బట్ వీడు ఇప్పుడు బాహుబలి సినిమా చూసిన ప్రతి ఒక్కరికి క్వశ్చన్ ఉంటుంది, కట్టప్ప బాహుబలి నేను బేడ చెప్పేసి. కానీ నా క్వశ్చన్ అడుగుతా, చెప్పండి ఏంటంటే మా సేన ఏది మరణం మన గుండె దగ్గర రాజమౌళి కట్టప్ప అని ఎవడు చంపాడు అనేది కనుగొన్నాడు. బట్ వీడిది కనుగొన్నాడు తెలుసా? వాడి తలకి అమ్మ పాదాల కింద పాతకుండా పెళ్లి చూపి పారిపోవడం అనే డైలాగ్ లో ప్రభాస్ గారికి ఒక బాణం గుచ్చుకుంటారు చెస్ట్ మీద. ఆ బాణం గుచ్చుకున్న కూడా రక్తం అడుగులో రక్తం తిరుగుతుంది, ఆ బాణం తీస్తారు బయటికి. వీడి క్వశ్చన్ ఏంది తెలుసా? కాలకేయుడు వాళ్ళ సైన్యము టెక్నాలజీ లేదు వాళ్ళ దగ్గర. బాహుబలి సినిమాలో రాళ్ళు రప్పలు గొడ్డళ్ళు పట్టుకొని వస్తారు. బట్ బాహుబలి డైలాగ్ చెప్పి దీని తర్వాత వెళ్ళమంటాడు దానికి. సో ఈ బాణం వేసింది ఎవరు? సో ఈ బాణం వేసింది ఎవరు? ఈ బాణం వేసింది కాలకేయుడి దగ్గర ఏమైనా బాణాలు ఉన్నాయా? వాడికి అంత టెక్నాలజీ లేదు. అయితే బాణం ఎవడేశాడు? వీడి క్వశ్చన్ అది, బాణం ఎవడేశాడు? దీనిపైన మీమ్స్, బాణం వేసింది ఎవరు? సో ఈ బాణం వేసింది ఎవరు? బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకొని మరి దీనికి రాజమౌళి సమాధానం చెప్పాలి అని మీమ్స్, ట్వీట్లు. ఆ బాణం వేసింది కోతి, ఆ కోతి. ఇప్పుడు నాకు కూడా కొన్ని క్వశ్చన్లు ఉంటాయిరా. మరి బల్లాల దేవుడు పెళ్ళాం ఎవరు? మరి కొడుకైతే ఉన్నాడు. బల్లాల దేవుడు అనుష్కని తీసుకొచ్చి చేతులతో కట్టేశాడు, తర్వాత వేసాడా? అండ్ తమన్నాతో పార్ట్ 1లో ప్రభాస్ సెక్స్ చేస్తాడు. మరి ఇంకా యుద్ధం సమయానికి పిల్లాడు ఎందుకు పుట్టలేదు? కడుపు ఎందుకు రాలేదు? పోని బాహుబలి కొట్టుకుంటాడా? అప్పట్లో కొట్టుకునేటోళ్ళ. ఇట్లా నాకు కూడా 100 క్వశ్చన్లు ఉంటాయిరా. ఇప్పుడు ఇజ్జుడు అమ్మాయిలు వచ్చినప్పుడేమో వావ్ అంటున్నాడు, అబ్బాయి వచ్చినప్పుడేమో చి అంటుండు. పాపం వాడు అంత కష్టపడి వాడు చి అంటున్నాడు. అదే అమ్మాయిల్ని వావ్ అని మీమేసిండు. దీనికి ఇన్ని లైక్లు, ఇన్ని షేర్స్. అల్లు అర్జున్ అన్నారా ఒకసారి, అమ్మాయిలు అమ్మాయిలనే చూస్తారు, అబ్బాయిలు అమ్మాయిలనే చూస్తారు. మరి అబ్బాయిని ఎవడు చూస్తాడు? వాడి తమ్ముని వాడు చూసుకోవడం తప్ప. కొంతమంది మోడర్న్ ఫెమినిస్టులు హిపోక్రసీ గురించి మాట్లాడతారు. దీన్ని నంబర్ 1 హిపోక్రసీ అంటారు. అందుకే అబ్బాయిల్లో మేలిస్టులు లేరు, అమ్మాయిల్లో ఫెమినిస్టులు ఉంటారు. ఇప్పుడు ఇది ఒక అమ్మాయికి జరిగిందనుకో, జడ్జ్ చేస్తున్నావు, తక్కువ చేస్తున్నావు, దాంట్లో దళిత అయితే డిస్క్రిమినేట్ చేస్తున్నావు అంటారు. మీ డబుల్ స్టాండర్డ్స్కి ఆస్కార్ ఇవ్వాలరా. ఇన్స్టాగ్రామ్ని జెండర్ బయాజ్డ్ సోషల్ మీడియాగా మార్చేస్తుండ్రు. అమ్మాయి ఇప్పితే చాలు ఫేమస్, అబ్బాయి ఎంత ఎగిరినా కష్టపడ్డా పాపం ఎవరు దేకట్లా. అందుకే ఆడు క్రింజ్ పనులు చేస్తాడు. నాకు నిన్న ఒకడు కమెంట్ పెట్టిండు, చిన్మయి స్పేస్ రోస్ట్ చేయి బ్రో అని. ఏంద్రా అది అని చూస్తే, లైక్ సమ్ ఆఫ్ మై ఒపీనియన్స్, నా వల్ల మీ బ్రతుకు పోతుందా, మీ జాబ్ పోతుందా, మీ సాలరీ పోతుందా, మీ జాబ్స్ పోతున్నాయా, మీ టాక్సెస్ నేను తెగుతున్నానా? ఏమిటండి అంత మాట అన్నారు? ఎందుకు? Called him I'm not saying you as in you, but this ecosystem, but all of you sit and clap and enjoy. Do you think all of us don't see it? అది మ్యాటర్. సో ఈవిడ బాగా ఫైర్ అయిపోయింది. ఏందిరా అని వెళ్ళి చూస్తే ఈవిడని ఇట్లా తిట్టారంట. మాలాంటి ఆడవాళ్ళకి పిల్లలు పుట్టకూడదు, పుడితే వెంటనే చెప్పాలి అండ్ ఇట్లా చాలా గలీజ్గా మాట్లాడారంట. నాకు బాధ వేసింది, తప్పనిపించింది. కానీ కట్ చేస్తే వెళ్ళి చూస్తే ఈవిడ చేసిన పని ఏంట్రా అంటే, వెన్ ఇట్స్ టైమ్స్ టు అదర్ రిలీజియన్స్ ఏమంటది, బుర్కా వేసుకోవడం తన ఇష్టం, తన చాయిస్, అలా ఉంటారు, వదిలేయండి దాన్ని. వెన్ ఇట్ కమ్స్ టు అవర్ ఓన్ ట్రెడిషన్, దెర్ కెనాట్ బి వర్స్ ఎగ్జాంపుల్ ఫర్ హస్బెండ్ దెన్ లార్డ్ రామ ఆర్ ఈవెన్ లక్ష్మణ్ ఫర్ దట్ మ్యాటర్. రామున్నేమో వాస్ట్ హస్బెండ్ లాగా నెగిటివ్ గా పోర్ట్రే చేస్తుంది. మన ట్రెడిషన్స్ లో ఉన్న గాడ్ నే నెగిటివ్ అంటది, వేస్ట్ అంటది. పక్క వాళ్ళ ట్రెడిషన్ ఉన్న వాళ్ళని మంచిగా అంటది. నువ్వు ఇట్లా మాట్లాడినప్పుడు నిన్ను ఉతికారేస్తారమ్మా, ఉతికారేస్తారు. తిట్టడం కాదు, చాలా గలీదోళ్ళు ఉంటారు వాళ్ళు. అవసరమా మనకి? సో అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకైందంటే, వీళ్ళ హస్బెండ్ వచ్చి మంగళసూత్రము నా భార్య వేసుకోకపోయినా పర్లేదు, వేసుకోకనే చెప్పాను నేను అన్నట్టు మాట్లాడినంట. సో హిందూ ట్రెడిషన్ ప్రకారం పెళ్లి చేసుకోకపోనుండే. చావు దెబ్బ కొట్టాడ్రా, చావు దెబ్బే. మీ ఇష్టం వచ్చినట్టు బతకండి. అందరు అమ్మాయిలకు చెప్తున్నా, మీకు మా ధర్మంలో ఏదైనా నెగిటివ్ అనిపిస్తే మా ధర్మాన్ని వదిలేసి హ్యాపీగా బతకండి. మీ ఇష్టం వచ్చినట్టు బతకండి, ఎవ్వరేమనరు. ఓకేనా? అల్లా అచ్చా కరేగా, బజరంగ్ బలి రక్షా కరేగా. బట్ ఏలెత్తి చూపియకు, ఇష్టం వచ్చినట్టు బతుకుతూ కూడా అది తప్పు. మళ్ళీ పక్కోడు చేస్తేనేమో రారా, నీ ఇష్టం రా. మళ్ళీ మనోడు చేస్తేనేమో అరే తప్పురా, నాకు బిజినెస్ జరుగుతలేదు. ఇక్కడ నవంబర్ కదా, ఎన్నెన్నెన్ అంటారు.
అచ్చా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వీడు ఎన్ఎన్ఎన్ నో నాట్ నవంబర్ కొట్టడం ఆపేశాడు. బట్ ఇన్స్టాగ్రామ్ చుక్కలు విని అటెంప్ట్ చేస్తున్నారంట. ఇప్పటికైనా ఇన్స్టాగ్రామ్ ఈజ్ ఏ సాఫ్ట్ కోర్ను లాంటిది. సిగ్గు లేకుండా ఎగరడము మళ్ళీ మగాళ్ళను. అరే నవంబరు అక్టోబరు అదంతా కాదురా. డాక్టర్ సమరం ఏం చెప్పాడు? ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్. వాళ్ళకి అటెన్షన్ వస్తుంది, ఫాలోయింగ్ వస్తుంది, డబ్బులు వస్తాయి, రీచ్ వస్తుంది. నీకేం వస్తుందిరా? ప్లెజర్, డొపమిన్ ఎగురుతుంది, నేత్రానందం అనుకుంటావు కానీ ఎర్రిపురా నువ్వు. అది నీకు తెలియట్లా. ఒక 25 ఏళ్ల వయసులో 30 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే లైఫ్ బతుకులో ఎంత మజా వస్తుంది తెలుసా నీకు? 30 మంది అమ్మాయిలను ఇన్స్టాగ్రామ్ లో చూసిన మజా 1%, 0.001%. అది అంత మజా వస్తుంది 30 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే 30 ఏళ్ల లోపు. ఎందుకంటే 30 మంది అమ్మాయిలు లైన్ ఎత్తారు, రారాయ్ అంటారు. ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్ కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద అరే సింపుల్ లాజిక్ రా. గల్లీలో గుంతకి ఒక మెయిన్ రోడ్డు మీద గుంతకి చాలా డిఫరెన్స్ ఉంటుందిరా. మెయిన్ రోడ్డు మీద గుంత ఉందనుకో, అదర్ పర్సన్ అక్కడ నుంచి వస్తుండు, వాడు గుంతని ఎట్లా స్కిప్ చేయాలని చూస్తాడు. ఇక్కడ నుంచి వచ్చినోడు కూడా గుంతని ఎలా స్కిప్ చేయాలని చూస్తాడు. సో అక్కడ నుంచి వచ్చినోడు, ఇక్కడ నుంచి వచ్చినోడు, అక్కడ నుంచి వచ్చినోడు అటు గుంతని స్కిప్ చేయడం, ఇక్కడ నుంచి వచ్చినోడు ఇట్లాంటి గుంతని స్కిప్ చేస్తే ఓకే, వాడు అటు వీడిటే వెళ్ళిపోతాడు. కానీ వచ్చే వాళ్ళల్లో ఒకడు అంబార్ వేసుకొని మందుదాగి ఉన్నాడు అనుకో, అట్లాంటి వాడు గుంతని స్కిప్ చేస్తే వీడు కూడా వాడిని చూసుకోకుండా గుంతని చూస్తాడు. గుంతని స్కిప్ చేద్దామని చెప్పి ఇటే దింపాడు అనుకో, 2 క్రాష్ అవుతాయి, మనుషులు చచ్చిపోతారు. గుంతలు ఉంటే మనుషులు గుంతల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. వాటిని ఎలా స్కిప్ చేయాలి అని చెప్పి ఇట్లా దింపుతారు, హ్యాండిల్ని గుద్దుకుంటారు. ఎదవాళ్ళు తాగి ఉంటే కథమేడు. ఏం నాయకులు రా బాబు, లాజిక్ తెలియదు, మన్ను తెలియదు. ఈ అమ్మ అన్నకి స్పీడ్ బ్రేకర్ కి గుంతకి తేడా తెలియదు అనుకుంటా. అన్న ఇందులో మధు అనేవాడు ఒక కమెంట్ పెట్టాడు, దాన్ని చూసి రియాక్షన్ చెప్పు బ్రో. యాక్సిడెంట్ అంటే బైక్ కారు రోడ్డు మీద పట్టం కప్పరం, కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోవడం. దేవుడు ఉన్నాడు అని చాలా పచ్చిగా నమ్ముతారు కదా బ్రో. పాపం మరి ఇలాంటి టైంలో దేవుడు ఏం పీక్తున్నాడు? గడ్డి పీక్తున్నాడా? ముల్లిగాడు నమ్మకండి బ్రో, మన లైఫ్ మనమే చూసుకోవాలి. దేవుడు ఏం చేయడు ముల్లిగాడు అంట. అసలు దేవుడు అనేవాడు లేడు. మానవుడు అనేవాడు హెల్ప్ చేస్తే దేవుడు అవుతాడు. నువ్వు నీ కోసం నేను 3 మేకులు కొట్టుకున్నా, నీకు తిండి పెట్టినా, నేను ఆదుకున్నా, నీకు సపరేట్ హక్కులు ఇచ్చినా, నీకు నేను దేవుడిని అవుతా. నీ కోసం నేను ఉంటే నీకు దేవుడిని నేను. నీకు దేవుడిలో వచ్చి కాపాడితే నేనే దేవుడిని. దేవుడు మనిషి కూడా అవుతాడు, బట్ భగవంతుడు అనేవాడు ఉంటాడు. భగవంతుడు పంచభూతాలు. బా అంటే భూమి, గా అంటే గగనాకాశం, వా అంటే వాయు గాలి, అంటే నీరు, ఆ అంటే అగ్ని. భగవంతుడు అనేవాడు ఉంటాడు. పంచభూతాల నుంచే మనం ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు చెప్పగలుగుతావా? కోతి నుంచి వచ్చినాం. కోతి ఏం నుంచి వచ్చింది చెప్పగలుగుతావా? ఈ నేచర్లోంచే వచ్చింది. బుద్ధుడు ఏడ కూర్చున్నాడు? చెట్టు కింద. చెట్టే కదా నీడిచ్చింది. సో ఈ చెట్లు పుట్టలు ఎవ్రీథింగ్ ఇదంతా నేచర్. నీళ్లు అగ్గి పెట్టుకుంటాం, తింటాము, ఎవ్రీథింగ్ నేచర్లోంచే వస్తుంది. ఏ థింగ్ అయినా సరే. సో ఆ నేచర్ మనకి ఇస్తుంది కాబట్టి, ఆ నేచర్లోంచి మనం వచ్చినాం కాబట్టి ఆ పంచభూతాలనే నేచర్ అంటారు. అదే భగవంతుడు. సనాతన ధర్మంలో అంతే ఉంటది. ఇదంతా ఎందుకు నమ్మాలి? మీరేం సార్ లాజిక్ లెవెల్ నమ్మరు, అందరికీ మ్యాజిక్ కావాలి. అందుకే మనకి సైంటిస్టుల కన్నా బాబా ఫేమస్. దాంతో ఆటలు ఆడినాం అనుకో గుంజుకపోతుంది వాటర్లో. అందుకే దాన్ని గెలుకొద్దు, దూరంకి వెళ్ళి వాటర్ తాగి మింగేయాల, కథలు పడొద్దు అంటది. అబ్దుల్ కలాం ఎలా అయితే లిమిట్లో ఉండు కథలు మింగకు అని చెప్తాడో, ఎట్ ది సేమ్ టైం నేచర్ పంచభూతాలు కూడా భగవంతుడు కూడా అదే చెప్తాడు. కథలు మింగకు, తాగకు, ఆగమాగం తిరగకు. ఇప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా, అది భగవంతుడు. కానీ వీళ్ళు ఉంటారు, ఇంట్లో గ్యాస్ అయిపోయిందా, దేవుడు లేడురా, 20,000 30,000 2 కోట్లు పడాయా, బట్ దేవుడు ఉన్నాడు రా. నీ అమ్మ, నీకు ఫేవర్ గా జరిగితే బావు దేవుడు ఉన్నాడు, నీకు జరగకపోతే దేవుడు లేడురా, దాన్ని దేవుడు అనడబయ్యా.